రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద. యామిని, శ్రీలేఖ హత్యలపై సర్కార్ సరిగ్గా స్పందించలేదని అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యలో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అందరం చర్చించుకున్న తర్వాత కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకున్నాము. స్టేట్ గవర్నమెంట్ లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ లో కానివ్వండి, మహిళలపైన అరాచకాలు అనేవి చాలా జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి దానిపైన సరి అయినటువంటి చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. కాబట్టి ఎక్కడైనా మహిళలపైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సరి అయినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉందనేటువంటి మాటను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు యామిని, శ్రీలేఖ ఇద్దరు అమ్మాయిలను చంపిన తర్వాత మేము వెళ్ళి అక్కడ పరామర్శించి రావడం జరిగింది. ఇంతవరకు దానిపైన ఎలాంటి స్పష్టత కూడా, అసలు ప్రభుత్వము ఏదైనా చర్య చేపడుతుందా లేదా అనే దానికి సరైన స్పష్టత ఎక్కడ కూడా లేదు. రితేశ్వరి విషయం మనం తీసుకుంటే ర్యాగింగ్ చేసి ఆ అమ్మాయి తన ప్రాణాలను తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఒక కేసు జరిగినప్పుడు అలాంటి కేసెస్ని ఇంకా జరిగే వరకు చూసి ఊరుకోవడం కాదు. ఆ కేసు జరిగినప్పుడే దానిపైన సరి అయినటువంటి చర్య కనుక తీసుకుంటే మిగతా వాళ్లకు అరే ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదు అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి రితేశ్వరి విషయంలో సరి అయినటువంటిది ఏదో కొంత అమౌంట్ వాళ్ళ ఫాదర్ని పిలిచి ఇచ్చేసి ఇంకా అయిపోయింది, కొంత అమౌంట్ ఇచ్చేసాము అనేటువంటిగా కాకుండా మన రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి చదువుకున్నటువంటి పిల్లలు కానివ్వండి, లేదా మన రాష్ట్రంలోనే చదువుకుంటున్నటువంటి పిల్లలు కానివ్వండి, వాళ్ళందరి బాధ్యత రాష్ట్రం ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా అమలు పరచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనే మాటను మేము గుర్తు చేసుకుంటూ అది సరి అయిన విధంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్